నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మొన్నటి వరకు సర్పంచ్ ఎన్నికల కోలాహలంతో పల్లెలు సందడిగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఓటర్ల ముసాయిదాను ప్రకటించింది. ఇక మిగిలింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడమేనని తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనాప్రాయ అంగీకారం మేరకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఈ షెడ్యూల్లో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే వచ్చిన ఓటర్ల ముసాయిదా మేరకు ఈ నెల 10న ఫైనల్ లిస్టు ప్రకటించనుంది ఎన్నికల సంఘం. ఓటర్ల లిస్టు ప్రకటించే అంచనా మేరకు 11న నోటిఫికేషన్కు అవకాశాలున్నందున ప్రచారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ సూచనల మేరకు సంక్రాంతి పండుగ సెలవుల వల్ల సాధ్యం కాని పక్షంలో ఈ నెల 20 లోపు ఎన్నికల షెడ్యూల్ రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. దీంతో ఇప్పటికే మున్సిపాలిటీలో అనాధికార సందడి మొదలైనట్టుగా సమాచారం. ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి, రిజర్వేషన్లను ఎలా ఉంటాయి అన్నదానిపై చర్చించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగడంతో ఏ పార్టీకి ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న చర్చ కూడా మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీ కాంగ్రెస్, విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు ఛాలెంజ్గా మారాయి. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ అయ్యాయా? ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై రెఫరెండం అనుకోవాలా? పట్టణ ప్రజలు అధికార పార్టీపై ఎలా స్పందిస్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయా, లేక అధికార పార్టీపై పట్టణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారా? ప్రతిపక్ష పార్టీలకు ఓటర్లు జై కొడతారా? పట్టణాలో బీఆర్ఎస్ కు గతంలోని మద్దతు లభిస్తుందా? పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి ఏంటి? రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ ఆశ అందిస్తారు. ఆశ. గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. తెలంగాణలో మరొక ఎన్నికల జాతర నగారా మోగబోతుందా అంటే ఇండికేషన్స్ చూస్తుంటే ఆ విధంగా అనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం కావచ్చు, అధికార ప్రతిపక్షాలు లైన్ క్లియర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు. మన సర్పంచ్ ఎలక్షన్స్ మనం చూస్తే కనుక పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందుకెళ్ళడం, ఆ తర్వాత గెలుపోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇదే రకమైన వెర్షన్ నడుస్తోంది. సేమ్ మన జూబ్లీహిల్స్ బైపోల్ అప్పుడు చూసాము, మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు చూసాము. ప్రతిదీ కూడా ప్రజల తీర్పు ఆధారంగా ఏ పార్టీకి ఏ విధంగా ప్రజల అభిప్రాయం ఉంది, ప్రభుత్వం మీద నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము ముందుకెళ్తాము, మా పార్టీ గెలుస్తుందని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఏం చెప్తోంది. సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కదా. ఏదైతే ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఆనాడు చెప్పారు, ఫలితాలు వచ్చిన తర్వాత అధికార పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి ఎలక్షన్స్ ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే, కానీ ఇక్కడ కూడా మేము గెలిచామంటే ప్రజల్లో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుందని. కానీ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీ వర్షన్ కూడా క్లియర్గా చెప్పింది, గతంలో కంటే మేము పుంజుకుంటున్నాం, సో ఇంకా ముందుకెళ్తాం అని. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అక్కడికి వెళ్ళి మేము నిధులు తెచ్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, ఈ అన్ని కారణాలతో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మేము గెలిచాము, అదొకసారి పునః పరిశీలించుకోవాలి అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ అంటూ. లేదు, ఉన్న సిచ్యువేషన్లో 2 ఇయర్స్లో మేము చేసిన దానికి ఇది నిజంగానే మనకు ఒక రెఫరెండం, ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ విధంగా ఉంటుంది, ఏ ఎలక్షన్ అని అంటుందో అధికార పార్టీ. మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ఈక్వేషన్స్ అక్కడ కూడా వర్తిస్తాయా, లేదంటే డిఫరెంట్గా ఉంటాయా? మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజా నాడి పట్టుకోవడం ప్రజలకి పార్టీలకి, పార్టీల నేతలకి అవకాశం ఉంటుందా అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ కార్యదర్శి, మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ రామచంద్ర గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
ఏమనుకుంటున్నారు? నడుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ లో మళ్ళీ జూబ్లీ హిల్స్ సర్పంచ్ ఎలక్షన్స్ రిపీట్ అవుతాయి అనుకుంటున్నారా, లేదంటే నగర వాసులు మైండ్ ఏమన్నా చేంజ్ అయ్యి ఇటువంటి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఇది పార్టీ సింబల్ మీద, అంటే ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు హలో, పార్టీలకు అతీత, అంటే పార్టీ సింబల్ లేకుండా జరిగినాయి. అనుకూలంగా, అంటే పార్టీలు సపోర్ట్ చేసే హలో, రకంగా ఉంటాయి. ఇది మాత్రము ఖచ్చితంగా పార్టీ సింబల్ తో ఉంటది. ఖచ్చితంగా, అంటే వస్తుందా అండి? క్లియర్గా ఉందా? పార్టీ సింబల్ తో ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది. ఎందుకంటే ఇంతకు ముందు మ్యూట్ లో ఉన్నట్టుంది సార్. 2023 తర్వాత అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఆడియో ఇప్పుడు కూడా ఈ రావట్లేదు, ఎలక్షన్ లో ఒక్కసారి కూడా చెక్ చేద్దాం. యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వస్తుంది. యా రామచంద్ర గౌడ్ గారు ఒకసారి మాట్లాడండి. నాన్న ఒక్కసారి సిగ్నల్ అది ఒకసారి అన్మ్యూట్ చేయండి. యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వన్స్ అగైన్. చేశానండి. వస్తుంది. ఇప్పుడు క్లియర్గా ఉందా అండి? యా ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఓకే, ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, అధికార పక్షం దగ్గర ఆపేస్తున్నారు, బ్రేక్ వేస్తున్నారు. ఓకే, ఫస్ట్ అధికార పక్షం వెర్షన్ తీసుకుందాం. చెప్పండి. అట్లేం లేదండి. ఎవరికి ముందు నేను మాట్లాడా అతను కూడా మాట్లాడమంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ అతను కూడా మాట్లాడిన ఇబ్బంది ఏం లేదండి. ఓకే, మాట్లాడమంటారా ముందు? యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముచ్చటగా మూడోసారి ఏంటి జూబ్లీ హిల్స్ లేదంటే కనుక సర్పంచ్ ఎలక్షన్స్ ఫలితాలే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కనిపిస్తాయి అంటుంది అధికార పార్టీ. ఏ ఎలక్షన్ అయినా సరే మాకే ఉంటుంది, ఇప్పుడే కాదు ఏకంగా వచ్చే ఎలక్షన్స్ కూడా మావే అంటున్నారు కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా. సో ఏంటి మరి బీఆర్ఎస్ ప్లానింగ్ ఏంటి? బీఆర్ఎస్ ఏమన్నా మున్సిపల్ ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టిందా? ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండ్రు. కేసీఆర్ గారి నాయకత్వం కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి జరిగిన ఉప ఎన్నికల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా డబ్బులతోటి ప్రజలను భయపెట్టి దొంగ ఓట్లతోటి సాయంత్రం పూట ఫంక్షన్ హాలలో ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టి దొంగ ఓట్లతోటి అదంతా రిగ్గింగ్ చేసి అక్కడ గెలిచి మేము గెలిచినామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అది నైతికంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచింది అక్కడ. అదే విధంగా ఈ రోజు నైతికత అనైతికత అని పక్కన పెడితే ఎమ్మెల్యే అయితే నవీన్ యాదవ్ ఉన్నారు కదా, కాంగ్రెస్ అదే పార్టీ చెప్తున్నా కదండి, నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణ ప్రజల తీర్పు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నది. మరి అదే వైఖరి ఇక్కడ మనకి మున్సిపల్ ఎలక్షన్స్ చూపించదంటారా? అధికార పార్టీ కదా. నేను అదే చెప్తున్నాను. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో కూడా గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 70% 80% అధికార పార్టీకి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంటది. కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని మొత్తం ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు గతంలో ఏ రోజు కూడా పంచాయతీ ఎన్నికలకు ప్రచారం చేయని సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారే కాలుకి బల్పం కట్టుకొని జిల్లాలు మొత్తం తిరిగి ఎలక్షన్ రూల్ ఏం లేదు కదా, సీఎం గ్రామాల్లోకి వెళ్ళకూడదు, పంచాయతీ అభ్యర్థులకి బలపరచమని ప్రజలను కోరకూడదు అనేది ఏం లేదు కదా. అట్లాంటిది ఏం లేదు. కానీ వారికి ఎక్కడ ప్రజా తీర్పు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పంచాయతీ ఎలక్షన్లకు పోతేనే ప్రజలు ఓట్లేస్తారన్నారు కాదు కదండి. మీరు నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పి ప్రజలకు సరైన మీరు ఆ సదుపాయాలు కల్పిస్తే స్థానికంగా ఖచ్చితంగా మీకు ఓట్లు వేసేటోళ్ళు. మీకు ఏదైనా ఓట్లు వేయరు, గెలవరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రచారం సీఎం వెళ్ళడం బట్టి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఫలితాలు అట్లా వచ్చాయంటారా? ఏంటండి, సీఎం వెళ్ళడం వల్లే, ప్రచారం చేయడం వల్లే సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటారా? వాళ్ళు అన్ని రకాలుగా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ప్రచారం చేసినా కూడా 50% దాటలేదు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా. అదే విధంగా పార్టీకి రెబల్ గా ఉన్న వారిని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోరు. వాస్తవంగా చెప్పాలంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. పార్టీ సింబల్ ఉండకుండా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే స్థానికంగా గ్రామంలో ఎవరికి అందుబాటులో ఉంటారో అని కొంతమంది అభ్యర్థిని చూసి కూడా ఓట్లు వేస్తారు. అలాంటి అభ్యర్థిని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ అది నిజంగా చెప్పాలంటే రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో కానీ, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్టీ సింబల్ మీద గెలిస్తే
ఆ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఇప్పటికే చాలా సార్లు ప్రజల చూసాం కదా, మద్దతు జూబ్లీ ఉందో హిల్స్ కూడా తెలిసిపోతుంది. దానికి ఉదాహరణ. జూబ్లీ హిల్స్ బైపోల్ లోనే మనకి ప్రజా తీర్పు ఏదో తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. ఈసారి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మా స్థానం కాబట్టి మా సిట్టింగ్ స్థానం మేమే కైవసం చేసుకుంటాం అన్నారు. కానీ అక్కడ ఫలితాలు మారాయి. సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా అదే చెప్పారు, అక్కడ కూడా ఫలితాలు మారాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో మారవా? మారవు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఎక్కడ వాళ్ళు ఎంత మరి ఇప్పుడు చూపించినటువంటి ఎంత ఏదైతే అధికార పార్టీ అని బలం ఉందో, లేదంటే మీరు ఏదైతే అన్యాయంగా గెలిచారంటున్నారో, భయపెట్టారంటున్నారో, ఆ విధమైన అంశాలు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లో అధికార పార్టీ చెయ్యదా? ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వారికి అనుకూలంగా రాదండి. ప్రజా తీర్పు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు ఏవి సక్రమంగా చేయలేదు. ప్రజాపాలనలో ప్రజలు కూడా సుభిక్షంగా లేరు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు ఏమైనా స్థానికంగా మున్సిపల్లో కానివ్వండి, ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతోటి తులం బంగారం ఇస్తాన్నారు, ఇచ్చి రానండి. అదే విధంగా 2,500 మళ్ళీ మహిళలకు ఇస్తాన్నారు, ఇచ్చి రానండి. ప్రతి మహిళకు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే గతంలో అనేక సార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీరేమో ఇవ్వరేమి చెప్తారు. అధికార పార్టీ మేము ఆర్టీసీ ఫ్రీ బస్ ఇచ్చాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చాము, లేదంటే కనుక ఫ్రీ గ్యాస్ ఇచ్చాము, ఇట్లా మేము చాలా ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏదైతే చేయనవి మీరు చెప్తున్నారు, చేసినవి వాళ్ళు చెప్తున్నారు. వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలలో వారు చేసింది కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం. చాలానే ఉన్నాయి. 100 రోజుల్లో చేస్తానే ఉన్నాయి, 1 year లో ఉద్యోగాలు ఇస్తామనే ఉన్నాయి, అన్ని చాలానే ఉన్నాయి ఇచ్చిన హామీలు. నేను అదే చెప్తున్నానండి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ఇచ్చి పురుషులకు డబుల్ టికెట్ తీసుకురు కదండి. పురుషులకు డబుల్ చేసిరు కదా. అధికార పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం. ఎస్ రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మిత్రుడు చెప్పినట్టు గతంలో బై ఎలక్షన్ అనుకోండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనుకోండి, ఏ ఎలక్షన్ రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు వస్తే ఇంకా సంతోషం అండి అధికార పక్షానికి. ఎందుకంటే మేము ఊహించిన దానికంటే బాగా రిజల్ట్ వచ్చిందండి. బై ఎలక్షన్ లో అనుకోండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మేము 50% అబోవ్ వస్తుంది అనుకున్నాం. ఈ రోజు మా లెక్కల ప్రకారం 70% అబోవ్ అంటే సర్పంచులు గెలిచారు. అంటే బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కూడా వలసలు వస్తున్నాయి. ఈ రోజు కూడా రోజువారీగా కూడా వలసలు వస్తున్నాయి అధికార పక్షానికి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించేది ఏంటంటే, పరిగెత్తే గుర్రం మీదే ఉంటారు కానీ పడిపోయిన గుర్రాన్ని ఎవ్వరు కూడా ఆదరించారు. ఇప్పుడు పడిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పగలుగుతున్నాము. ప్రజలకు జూబ్లీ హిల్స్ బైపోల్ అప్పుడు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇన్ని హామీలు అమలు చేయలేదు, 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇటుపక్క చూస్తే ఏమీ అమలు చేయట్లేదు. కానీ మీరు ఈ విధంగానే గెలిపించుకుంటూ పోతే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు అట్లాగే వ్యవహరిస్తూ ఉంటుంది. మనం ఖండించినప్పుడు, లేదంటే ఒక ఎదురుదెబ్బ తగిలినప్పుడే కదా, అరే మనం ఎన్ని హామీలు ఇచ్చాము, చెయ్యాలి అని ఒక సోయన ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. సో ఇప్పుడు అది పట్టణ ప్రాంత ప్రజలకి ఆప్ట్ అవదా? అవన్నీ పట్టణ ప్రజలు గమనించరా? ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు. నిజానికి 10 సంవత్సరాలలో వాళ్ళు కూడా ఏమి చేయలేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, 10 సంవత్సరాలు చేయలేదు కాబట్టి కదా మీకు తీర్పిచ్చారు ప్రజలు. ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు కానీ చేయలేదు. వాళ్ళ ఒక కుటుంబానికి పరిమితమై వాళ్ళే ఒక కమ్యూనిటీకే డెవలప్మెంట్ లాగా అయింది. దాంట్లో రామచంద్రగౌడ్ గారు, పాత ప్రభుత్వం ఆ విధంగానే చేసింది కాబట్టి గత ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టారుగా. 10 సంవత్సరాలు చేశారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదో, లేకపోతే ప్రజలు అనుకున్న దాని ప్రకారం కాదనో, మీరు ఇచ్చిన హామీలకి ఆశపడో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు కదా, కూర్చోబెట్టారు కదా ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో 200 కరెంటు యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తే వాళ్ళకి ఎంతో మందికి లబ్ధి, సుమారుగా 50 లక్షలపై కుటుంబాలకు, అంటే సుమారుగా 50% అబోవ్ వాళ్లకు లబ్ధి చెందుతుంది. అదే రకంగా సన్న బియ్యం అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 70%, అంటే 3 కోట్ల యువతకి ఎలక్ట్రిక్ వెహికల్ అన్నారు, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఇస్తలేరండి, 1,00,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది ప్రజలకు ముందే చెప్తున్నాం. అంటే ఆర్థికంగా సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎవరైనా గానీ మనం వచ్చిన ట్యాక్సీలను బట్టి, వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి మనం పంచడం. 1 year లోనే ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాంట్లో
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవునండి, అన్ని అన్నాము, అన్ని కూడా చేయడానికి కూడా ఆర్థికంగా అదే దానికి పరిపుష్టిగా చేయడానికి అన్ని అన్న తర్వాత చేయకపోతే ప్రజలు గమనించరా అని. గమనిస్తున్నారండి, అవి కూడా గమనిస్తున్నారు. దీంట్లో కూడా ఇబ్బందులను కూడా ప్రజల దృష్టిలో, ప్రజా ప్రభుత్వంలో మాకు ఇది వచ్చింది 100 రూపాయలు ఖర్చు చేస్తున్నాం, 100 రూపాయలు ఇట్లా వచ్చిన రెవెన్యూ కూడా పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఆ రెవెన్యూకు తగ్గట్టు కూడా ఇప్పుడు పెన్షన్స్ కూడా వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న దాంట్లో డబుల్ చేస్తామని చెప్పడం జరిగింది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు సంబంధించింది కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మనకు అన్నీ 5 జరుగుతాయి. సంవత్సరాల దాని గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారుగా, ఎప్పుడు చేస్తామని చేస్తాము కానీ ఎప్పుడైనా చెప్పలేదు, చేస్తాము అంటున్నారు. అది చెయ్యడం ఎప్పుడు అనేది కాదు. ఇప్పుడు మనము ప్రజలు కూడా 2 years కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ కి. ప్రతిది కూడా గుర్తిస్తున్నారు. వాళ్ళకు జరిగే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను, ఆర్థికంగా ఉన్న పరిపుష్టతను బట్టి, ఆర్థిక వనరులను బట్టి మనము దాని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఆర్థిక లోటు ఉన్నది, దాన్ని సరి చేసుకుంటూ పోతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల లోపల ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకొని ప్రజల మన్ననలు పొందుకొని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది జరిగినా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా 117 మున్సిపాలిటీలకు కదా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం 70% ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా 70% ఎప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఏంటండి షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? ఎంత వచ్చినా ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు ప్రజాభిష్టాన్ని ప్రకారము న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు కూడా దాన్ని ఏంటంటే మనము బ్యాలెట్ పద్ధతిగా చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది ఉన్నది. ఇంతకు ముందు అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాన్ని చేంజ్ చేయడానికి బ్యాలెట్ పద్ధతిగా ఉంటది. ఇంకోటి January 26 వస్తే 1 year అవుతుందండి. 1 year నుంచి స్పెషల్ ఆఫీసర్ల దృష్టిలో జరుగుతుంది. అదే మా ఇంతకు ముందు సర్పంచ్ ఎలక్షన్లు సుమారు 2.5 సంవత్సరాలు ఉండే, ఇది కూడా 1 year అవుతుంది. మీ రెండు పార్టీలతో అధికార ప్రతిపక్షంతో పాటు బీజేపీ కూడా మేము ఉన్నామంటుందిగా. గతం కన్నా మేము పుంజుకుంటున్నాం, మేము ముందుకెళ్తున్నాము, కేంద్రం నుంచి ఏమేమి వస్తున్నాయి, కేంద్రం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్తున్నాం కాబట్టి మాకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా. నిజమే, వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే రాష్ట్రాలకు మనకు రాష్ట్రం మనం కట్టే ట్యాక్స్ లో మనకు పర్సంటేజ్ వేరే రాష్ట్రాలకు గుజరాత్, యూపీ, బీహార్ వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ మనకు వస్తలేదు. ఎన్నోసార్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు మనం ఇదంతా కూడా గత ప్రభుత్వం ఆనాడే క్వశ్చన్ చేసింది. మీరు ఇక్కడ తీసుకెళ్లి ఆ రాష్ట్రాలను పెట్టి అక్కడ డెవలప్ చేస్తామంటే ఎట్లా అని చెప్పి ఆనాడు ప్రభుత్వం బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఎన్నో యాదగిరి గారు ఏమంటారు? మనకు ఇప్పుడు పక్క రాష్ట్రానికి ఇచ్చిన డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇస్తలేరండి. మనకు కావాల్సిన మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులలో కూడా మనకు కోతలు ఉన్నాయండి. అక్కడ బీహార్, యూపీలో వాళ్ళు 1 రూపీ పే చేస్తే వాళ్ళకి 13-14 రూపాయలు వస్తున్నాయి. మనం 1 రూపీ కడితే, ట్యాక్స్ కడితే మనకు వచ్చేది 50% లోపలనే వస్తుంది. దాంట్లో కూడా 1 రూపీ అంటే వాళ్ళు కూడా అంటే ప్రపంచ బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. ఎన్నో రకంగా కూడా వాళ్ళు ఆర్థిక మాధ్యాన్ని ఇంకా ఇవ్వాల్సిన చాలానే ఉన్నాయి. అంటే రేషన్ కార్డ్స్ చెప్పారు, అది కొంతవరకు అయ్యాయి. ఇందిరా మిల్ అన్నారు, అది కొంతవరకు అయ్యాయి. ఒక విషయం ముఖ్యంగా చెప్తున్నామండి, ప్రతిపక్షాలు స్ట్రాంగ్ గా లేవండి. ఎందుకు లేవు అంటే వాళ్ళు అడిగే రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన సరిగా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోలేదు. ప్రతిపక్ష హోదాలో ఉండి ఆయన ఎన్నో రకాలుగా కేబినెట్ హోదా, ప్రతిపక్షం సరిగా క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి మీరు చేయట్లేదు అంటున్నారా, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ గా చేస్తే చేస్తామంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే ప్రతిపక్షం ప్రశ్నించాలి. రేవంత్ రెడ్డి గారికి అసలు ఏమో తెలియదు, పరిపాలనే తెలియదు కాబట్టి ప్రతిపక్ష నాయకులు వచ్చి అప్పుడు ఏం చేయాలో చెప్పితే గానీ బాధ్యత కదా మీది. క్వశ్చన్ చేస్తూనే ఉన్నారుగా. 420 హామీలు 420 హామీలు ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మీరు కార్యక్రమం చేయండి. సామాన్య వ్యక్తులను అడగం కదండి. ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష బాధ్యత నీతో కాదు, కేసీఆర్ తో అయితే లేదు, హరీష్ రావుకి ఇవ్వండి, కేటీఆర్ కి ఇవ్వండి, వాళ్ళ సమయం వస్తుంది. ఇప్పుడు ఫామ్ హౌస్ పరిమితమైంది కదా, ఎప్పుడు అట్లనే ఉండదు. మిమ్మల్ని ప్రజలలో ఎండగట్టి మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని నిలబెట్టి దోషులుగా నిలబెట్టడమే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ముఖ్య నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా మీరిచ్చిన అబద్ధం హామీలను ప్రజలకు వివరిస్తున్నారు.
మీరు చేసింది, మీరు ఏదైతే కొడంగల్లో ఆ రోజు లగచర్ల బాధితులకు కూడా అండగా నిలిచింది కూడా మా పార్టీనే. అదే విధంగా హైదరాబాద్ భూములను ధ్వంసం చేసినప్పుడు కూడా మా పార్టీనే. మీరు చేసింది ఖమ్మంలో వరద బాధితులకు అండగా నిలబడ్డది మా పార్టీనే. మీరు ఎక్కడ ఏం చేయలేదు. మీరు బీసీ రిజర్వేషన్లు అని చెప్పి 42% రిజర్వేషన్లు దాన్ని చిత్తశుద్ధితో చేయకుంటే కూడా అసెంబ్లీలో కూడా మీరు తీర్మానం పెట్టినా మేము మద్దతు ఇచ్చినాం ప్రతిపక్ష పార్టీగా. అయినా మీకు చిత్తశుద్ధి లేకుండా దాన్ని ఇప్పటిదాకా కేంద్రం దగ్గర పోయి కేంద్ర పెద్దలతోటి రావాల్సింది అది. అది బీజేపీ పార్టీ వాళ్ళు. నేను ఏమంటున్నా, బీజేపీ పార్టీ ఢిల్లీకి పోయి ధర్నా చేసారు. మీరు జాతీయ నాయకులను ఎందుకు పిలవలేదు బీసీ రిజర్వేషన్ కోసం? సోనియా గాంధీని ఎందుకు పిలవలేదు? రాహుల్ గాంధీని ఎందుకు పిలవలేదు? ప్రియాంక గాంధీని ఎందుకు పిలవలేదు? తూతూ మంత్రంగా చేసి మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ కు జాతీయ నాయకులను పిలిచినప్పుడు, ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జాతీయ నాయకులను ఎందుకు పిలవలేదు? మాకు నిధులు లేవు అంటున్నావు. అప్పులున్న సంగతి ఆ రోజు తెలియదా? ఏం చేసింది? మీది ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక 2.5 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల్లో 2.5 కోట్ల రూపాయలు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి 2 ఇటుకలు కూడా పెట్టలేదు. ఒక శంకుస్థాపన చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం మీకు కేంద్రం ఇవ్వాలి, కేంద్రం ఇస్తలేదు. కేంద్రం మీరు పక్క రాష్ట్రానికి ఇచ్చేటువంటి మళ్ళీ అన్ని జరుగుతున్నాయంటే మీరే కదా నిధులు కొడుతుంది. ఏ విధంగా ఉంది బడ్జెట్, ఏ విధంగా ఉంది, మా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందని చెప్తుంది మీరే. ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము పక్క రాష్ట్రంకు అత్యధిక బడ్జెట్ పోయినప్పుడు మీరు చేత కాకపోతే తీసుకురానికి మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి గారికి చేత కాకపోతే దిగిపోండి, వేరే వారిని తీసుకొచ్చేటోళ్ళని పెట్టండి. ఇది కాదు కదా ముఖ్యమంత్రి భాష మాట్లాడేది. వాదన కూడా జరుగుతుందండి. ప్రతి దాంట్లో లీగల్ గా కూడా చూడడం జరుగుతుంది. ప్రజా ఉద్యమ రూపకంగా జరుగుతుంది, లీగల్ గా కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు నీటి వాటాలలో కూడా సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తున్నారండి. సంఘీ గారు, అభిషేక్ సంఘీ గారు కూడా ఈ రోజు వరకు కూడా వాటర్ సంబంధించిన ఈ ప్రతి విషయంలో కూడా ప్రజాభిప్రాయాల ప్రకారం ప్రజల్లో దృష్టిలో తీసుకొచ్చి ఇటు ప్రజల దృష్టి తీసుకొచ్చుకుంటా కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి. దేంట్లో కూడా ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో వెనుకాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రజలు అర్థం చేసుకుంటారంటున్నారు. అనుకొని పార్టీలకు సంబంధించి 60% వరకు రావడం జరిగిందండి. ఇప్పుడు సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపాలిటీలో ఏంటి పరిస్థితి? ప్రజలు అర్థం చేసుకుంటారా? ప్రజలు అర్థం చేసుకుంటారండి. ప్రజలు కూడా ఇప్పుడు అంటే చేసే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉందనే నమ్ముతున్నారండి. బై ఎలక్షన్ లో చూడడం జరిగింది, మన కంటోన్మెంట్ ఎలక్షన్ లో చూడడం జరిగింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చూడడం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్ లో చూడడం జరిగింది. మేము ఊహించిన దానికంటే 70% సర్పంచులు ఉన్నారండి. 70% తోనే ఆ 30% లకి కూడా ఈ రోజు కూడా వస్తున్నారండి. రోజు వారీగా కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనుకూలులు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి అభిమానంతో పార్టీలో చేరడం జరుగుతుందండి. రోజు వారుగా ఇప్పటికి 70% అబౌవ్ ఉందండి. మీకు నిజంగా ఒకవేళ ప్రజలు మీ వైపే ఉంటే, నిజంగా మీకు ప్రజలు అనుకూలంగా తీర్పిస్తే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేపించి బై ఎలక్షన్లు స్పీకర్ గురించి మాట్లాడండి. చట్టం తన పని తాను చూసుకొని పోతుందండి. చట్టానికి సంబంధించి చట్టం ఈ రోజు కాదు కదా. ఇంతకుముందు 36 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీలను తీసుకొని మీరు మంత్రుల పదవులు కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి చర్చ కాదు. ఎందుకంటే అది ఈ రోజు వచ్చింది కాదు, అది స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ నిర్ణయం